నమస్కారం, రుద్రా న్యూస్ కు స్వాగతం. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు హుస్నాబాద్ పట్టణంలోని నిండుకుండలా మారిన ఎల్లమ్మ చెరువు మత్తడిని మంగళవారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ సందర్శించి పరిశీలించారు. చెరువు కట్ట పైకెక్కి నిండుకుండలా మారిన చెరువును పడే మత్తడిని సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ మాట్లాడుతూ, కురుస్తున్న భారీ వర్షాలకు మత్తడి పడుతున్న హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుని, హుస్నాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారి మీద పందిల బ్రిడ్జిని పరిశీలించడం జరిగిందని, అలాగే కురిసిన వర్షాలకు హుస్నాబాద్ నియోజకవర్గ రైతులకు ఒక విధంగా మేలే జరిగిందని, కానీ పట్టణంలో మెయిన్ రోడ్లో భారీగా నీళ్లు వచ్చి నష్టం జరిగిందని, రోడ్డు వెడల్పులో కార్యక్రమం భాగంగా డ్రైనేజీ కూడా వర్షపు నీరు ఎప్పటికప్పుడు పోయే విధంగా చూసుకుంటే ఇంత జరిగేది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇంకొక స్టెప్ వెనక పోతే వద్దా అందరూ కన్వీనర్ మన మున్సిపల్ శ్రీకాంత్ కదా రవి నీళ్ళు మేము వర్షాలకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక రకంగా వ్యవసాయదారులందరూ కూడా లాభం జరిగింది. కానీ హుస్నాబాద్ పట్టణంలో మాత్రం భారీగా నీళ్లు రావడం జరుగుతున్నది. దానికోసం రోడ్లు పనులు అవుతున్నాయి కాబట్టి మరి నీళ్లు ఆగినాయని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా తర్వాత రోడ్డు కంప్లీట్ చేసుకొని ఆ డ్రైనేజ్ అంతా కూడా మరి వర్షపు నీళ్ళన్నీ కూడా వెంబడే వెళ్ళేటట్టు ప్రయత్నించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాం. మన మంత్రి గారు కూడా ఇవన్నీ చూసాము మరి ఒక మాట అన్నారు, ఏంటంటే హుస్నాబాద్లో కూడా నీళ్ళని కూడా చేస్తున్నాం, వర్షం చేయాలని చెప్పడం జరిగింది. మరి మంత్రి గారే ఆ మాట అన్నారు కాబట్టి తప్పకుండా వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి వచ్చే వర్షాకాలం వరకు ఒక్క చుక్క కూడా వర్షం పడ్డ నీళ్ళు కూడా ఏ ఒక్క దుకాణాలకు రాకుండా, ఏ ఒక్క షాపుకు రాకుండా ఉంటే మరి వారి యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ధారణ చేయకుండా ఉంటుంది, లేకపోతే మేమే మొదలు ధారణ చేస్తాం కూడా తెలియదు.